అద్భుతంగా ముందుకెళ్తున్నది ఏంటో తెలుసా మీకు? అద్భుతంగా ముందుకెళ్తున్నది ఎవరో తెలుసా మీకు? తెలియదు. ఇంతవరకు వాళ్ళందరినీ ఆడవాళ్ళు అనేవాళ్ళు, కానీ నిన్నమో నుండి తెలిసింది వాళ్ళు ఆడవాళ్ళే కాదు, ఆడేవాళ్ళని. ఆడవాళ్ళు కాదమ్మా, ఆడేవాళ్ళు. లెట్ స్టార్ట్, కొట్టండి గట్టిగా. Let us start our speeches with a wonderful doctorate, wonderful personality, Dr. Sandhya Tiwari on the days. Welcome Sandhya Tiwari garu. 1 2 1 2 3. Ilage ravale. 1 2 1 2 3. Let's invite Ma'am Sandhya Tiwari garu. Today's before inaugural preambulation speech. అసలు ఏంటి, ఏం ప్రోగ్రామ్, వ్యక్తిత్వ వికాసం అంటే ఏందో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యామ్. Good morning to one and all. Good morning one and all. Before I begin, I would like to thank Sri Gampa Garu for introducing you all to trainers from different parts of the state. For example, I am born and brought up in Hyderabad. Actually, I have very less exposure in other parts of the state. But for the sake of the audience and the students, I'm going to use in between Telugu, and I'm sure you will be able to follow my Telugu, because as I teach, you all should pick up English. Yes, likewise, I also learned Telugu. How do you appreciate me? సో నేను ఇప్పుడు చెప్పేది పెద్ద వాళ్ళు ఇక్కడ ఈ డేస్ మీద వచ్చి మాట్లాడబోతున్నారు. వివి లక్ష్మీనారాయణ సార్ లాంటి వాళ్ళు, అండ్ నో డౌట్ ఐకన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ గంపా సార్ అండ్ అదర్ ఎండమూరి సార్. వాళ్ళ ముందు నా ఎక్స్పీరియన్స్లో, నా లైఫ్లో వాట్ ఎవర్ నేను నేర్చుకున్నాను, ఏదైతే నేర్చుకున్నది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సి వన్ మోర్ థింగ్, బికాజ్ సార్ ఇచ్చారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్. లైక్ వైజ్ నా సైడ్ నుంచి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. యాజ్ లిసనర్స్, యాజ్ ఆడియన్స్, హూ ఎవర్ ఇట్ ఈస్, యూ ఆల్ ఆర్ సిట్టింగ్ ది అదర్ సైడ్. అంటే మీరు ఆ సైడ్ కూర్చున్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ ఏ ఏజ్ ఉన్నా కూడా యూ ఆల్ ఆర్ ఇన్ అ వే లర్నర్స్. ఫైన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ సార్ చెప్పేశారు అన్నీ, బట్ నేను ఒక టీచర్గా, ఒక ట్రైనర్గా నేను అనుకున్నది మీకు చెప్తాను. ఎవరిని ఎవరితో పోల్చి చూడడం ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండి. యాపిల్ యాపిలే, ఆరెంజ్ ఆరెంజే, వాటర్ మెలనే, దేనికి అంటూ అది మన రేంజ్లో డిఫరెంట్గా, యూనిక్గా ఉంటుంది. లైక్ వైజ్ యాజ్ ఐ సెడ్, మీరు రిసీవింగ్ ఎండ్లో ఉన్నారు, యూ వాంట్ టు లెర్న్ సంథింగ్. సో దాన్ని డైసెక్ట్ చేసి దాంట్లో మన మైండ్ అప్లై చేసుకొని ఎంతవరకు ఇది కరెక్ట్, ఎంతవరకు ఇలా డౌట్స్ పెట్టుకొని మాత్రం వింటే లర్నింగ్ విల్ బీ ఇన్కంప్లీట్ అండి. ఇట్స్ గోయింగ్ టు బీ ఇన్కంప్లీట్. వెనెవర్ వీఆర్ లిసనింగ్ టు సమ్వన్, దట్స్ వాట్ ఐ డిడ్ సిన్స్ మై చైల్డ్హుడ్. ఇప్పుడు నేను ఏదైతే ఈ స్థాయికి వస్తే కూడా నా నేచర్ అండి. ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ టూ మెనీ గ్రేట్ టీచర్స్ ఆల్సో, బట్ నేను ఎప్పుడైతే ఎవరైనా విన్నానో ఐ యూస్ టు గివ్ మై ఫుల్ అటెన్షన్. వాళ్ళని నేను ట్రస్ట్ చేశాను, వాళ్ళ మాటల్ని నేను ఫేత్తో విన్నాను. అంటే కంప్లీట్గా నన్ను నేను సమర్పించుకున్నాను. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళను డౌట్ చేసి ఏదో డైసెక్ట్ చేసుకొని కాకుండా వాళ్ళు చెప్పే మాటలలో నా కంప్లీట్ ఫేత్ని ఇన్వెస్ట్ చేశాను. ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ఇన్వెస్ట్. ఆ ఇన్వెస్ట్ చేసినప్పుడే మనకు రిటర్న్స్ వస్తాయి. ఆ రిటర్న్స్ ఏంటి? వాళ్ళు పంచుకున్నది, వాళ్ళు షేర్ చేసింది మనం నేర్చుకుంటాము, మనం అర్థం చేసుకోగలుగుతాము. డూ యూ ఆల్ అగ్రీ విత్ మీ? డూ యూ ఆల్ అగ్రీ విత్ మీ? వండర్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ న్యాచురల్లీ ద జర్నీ ఇట్ ఫర్ మీ ఈజ్ సంథింగ్ వెరీ వండర్ఫుల్. అంటే ఈరోజు మార్నింగ్ కూడా ద వే హౌ ద డే హ్యాస్ స్టార్టెడ్ ఫర్ మీ సో ఎక్సైటింగ్. బిఫోర్ ఐ బిగిన్, వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ఆల్ అండి. ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఫర్ అన్ engineering college as a professor of English.
ఓకే, సో నిన్నటి వరకు నా క్లాసెస్ ఉన్నాయి, యాజ్ యూజువల్ లైక్ ఎనీ అదర్ ప్రొఫెసర్, నా రెస్పాన్సిబిలిటీస్ అయినా కూడా ఈరోజు వచ్చేటప్పుడు నాలో చాలా ఎక్సైట్మెంట్ ఉంది. I was really very happy, right? So what I was saying is, even the journey for me was exciting అండి. ఎందుకంటే వచ్చేటప్పుడు నేను అదే ఆలోచిస్తున్నాను, నేను వెళ్ళి అక్కడ షేర్ చేసుకోవడం కంటే నాకు మళ్ళీ ఒక ఛాన్స్ దొరికింది కొత్తది నేర్చుకోవడానికి. బికాస్ నేను ఎప్పుడైతే ఏదైనా మాట్లాడుతున్నానో దాంతోపాటు నాకు కొత్త లెర్నింగ్ వస్తుంది, కొత్త కాన్ఫిడెన్స్ వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తాయి. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, whenever I talk, whenever I address, there is always some new learning even for me. That's what I sincerely believe. So with these few words, today I am going to talk on a topic that is something to do with, I'm going to talk on, there is nothing in the world which is impossible when we are setting our heart at it. Ante మనము ఆలోచించుకుంటే సాధించగలిగినది ఏమీ లేదు. ఇంత పెద్ద మాట అంటున్నప్పుడు మీరు అడగొచ్చు నాకు, థ్యాంక్ యూ సో మచ్, బట్ దట్ వాస్ వెరీ మచ్ రిక్వైర్డ్ బ్రేక్. అండ్ ఐ అండర్స్టాండ్ ది కన్స్ట్రెయిన్స్ ఆఫ్ ది ఆర్గనైజర్స్, ఫార్మాలిటీస్ అంటూ ఉంటాయి. అండ్ మేము మిమ్మల్ని చెప్పినప్పుడు వీ హ్యావ్ టు అడాప్ట్ అవర్ సెల్ఫ్, అంటే అవకాశాన్ని, అవసరాన్ని, సిచ్యువేషన్ని బట్టి మనము అడ్జస్ట్ చేసుకోవాలి. సో న్యాచురల్లీ నేను అదే డెమాన్స్ట్రేట్ చేయాలి యాజ్ పార్ట్ ఆఫ్ ది ఇంపాక్ట్ టీమ్. దట్స్ వాట్ ఐ వాస్ డూయింగ్. సో యాజ్ ఐ సెడ్, లైఫ్లో ఏదైనా మనము నేర్చుకోవాలంటే ఎవరైనా ఏదైనా చెప్తున్నారు, దాన్ని మనము నమ్మి విశ్వాసంతో విని అప్లై చేస్తేనే అనుకున్న చేంజ్ వస్తుంది. లేదు హాఫ్ హార్టెడ్గా విని వాళ్ళ మీద డౌట్ పెట్టి, ఎవరున్నా సరే, నేనే అని కాదు, ఎనీబడి హూఎవర్ ఈస్ స్పీకింగ్, టు హూమెవర్ యూ ఆర్ లిసనింగ్, వినేటప్పుడు మాత్రం వాళ్ళ మీద మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకొని వింటే మరి ఏం ప్రాబ్లం రాదు. వాట్ ఎవర్ వీ వాంట్ వీ విల్ బీ ఏబుల్ టు అచీవ్. సో టుడేస్ టాపిక్ దట్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ విత్ యూ ఆల్ ఇస్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ లైఫ్ వన్స్ యూ సెట్ యువర్ హార్ట్ ఎట్ ఇట్. అంటే మనము దృఢంగా డిటర్మినేషన్తో ఆలోచించి దాని వైపు వెళ్ళాలనుకుంటే జీవితంలో సాధించలేమన్నట్లు ఏది లేదు. అక్కడ కొన్ని విషయాలు ఉంటాయండి, అక్కడక్కడ ఇఫ్స్ అండ్ బట్స్. సే ఫర్ ఎగ్జాంపుల్, నాకు గొంతు బాగా లేదు, నేను లతా మంగేష్కర్ అవుతాను అనుకుంటానా? అలాంటివి కొన్ని ఉంటాయి, అవి నేను నా ప్రజెంటేషన్లో డిస్కస్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్, one or two questions. I'm sure mana impactians are always motivated to answer. Am I right? Am I right? Okay, fine. Right now, English lo adugutanu ee question, translation cheyyanu. Okay? Okay? Energy inta level low unte continuation etla jarugutundi cheppandi. I think you have to have full energy, as sir said, then only it's going to be a kind of reciprocation. Fine. First question is, how fair you think life is to you? Ante ippadaka whatever the stage you have come, meeku life enta fair ga undi meeto meer anukuntaru. 10 nunchi 1 varaku edaina meeru oka number ఆలోచించుకోండి, చెప్పకండి. Just please reflect and tell yourself, answer yourself, how much life has been fair to you till now. All right? Have you all? Second question. మీరు మీ లైఫ్కి ఎంత ఫేర్గా జస్టిస్ చేశారు? మీరు మీ ఉన్న జీవితానికి మీరు ఎంత ఫేర్గా జస్టిస్ చేశారు? దాన్ని కూడా 1 to 10 చూసుకోండి. ఆ వచ్చిన డిఫరెన్సే మీకు తెలియజేస్తుంది వెదర్ మీ ఉన్న సిచ్యువేషన్లో బెస్ట్ అంటూ సాధించారా, సాధించగలగలేరా. కుడ్ యూ అండర్స్టాండ్ మై పాయింట్? అర్థమైందా అందరికీ? సి, ఫస్ట్ ఇస్ మీరు ఇప్పటిదాకా లైఫ్లో ఏం సాధించగలిగారు. సెకండ్, లైఫ్కి మీరు జస్టిస్ చేశారా, లైఫ్ మీకు జస్టిస్ చేసిందా? ఈ రెండింటిని చూడండి. ఎప్పుడైతే మనము నాకు లైఫ్ జస్టిస్ చేసిందా అనుకున్నప్పుడు జనరల్ పర్సెప్షన్ నేను చెప్తున్నాను, అంటే హ్యూమన్ బీయింగ్స్ టెండెన్సీ అండి ఎట్లుందంటే, కాదు ఎప్పుడు కూడా మనం అనుకుంటాము నాకు ఇది దొరకలేదు, ఐ కుడ్ నాట్ అచీవ్ దిస్ దాట్ అండ్ ఆల్. అంటే కంప్లైనింగ్ నేచర్ ఇస్ సమ్ టైమ్స్ హ్యూమన్ బీయింగ్ సెకండ్ నేచర్ అంటారు.
అదే మనం సెకండ్ విధంగా చూస్తే నాకు వచ్చిన లైఫ్ని నేను ఎంత జస్టిస్ చేశాను, నాకు ఉన్న రిసోర్సెస్లో నేను ఎంత యూజ్ చేసుకోగలను, అది మనము జనరల్గా ఆలోచించము. ఓకే, సో ఫ్రమ్ హియర్ ఐ విల్ గో ఫర్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ సక్సెస్ ఇన్ లైఫ్. ఇప్పుడు చూడండి, మన లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పట్లో ఉన్న వాళ్ళలో డెఫినెట్లీ ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యూ వుడ్ అగ్రీ. హూ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అమాంగ్ us నౌ? కొంచెం గట్టిగా చెప్పాలి. ఫైన్. ఇప్పుడు సార్ని చూస్తే ఎంత హాయిగా నవ్వుకుంటూ చీర్ఫుల్గా ఉంటారు అనిపిస్తుంది. ఆయన సక్సెస్ ఇస్ సంథింగ్ లైక్ స్ట్రేట్ లైన్, అంటే ఏదో ఇలా స్టార్ట్ అయ్యి అంత సక్సెస్ వచ్చేసింది. ఫైన్. ఆర్ యు ఆల్ లిసనింగ్ టు మీ? యా. సో మనం చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఎంత హాయిగా ఉన్నారు, ఏంటి సక్సెస్ ఇస్ సంథింగ్ ఏదో స్ట్రైట్ అవేగా అనుకున్నప్పుడు మనకు చూడండి, ఇప్పుడు గంపా సార్ని ప్రజెంట్లో చూస్తే ఇలా కనిపిస్తారు మనకు. అవునా కాదా? ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ. బట్ సార్ని తెలుసు వాట్ ఈస్ ద కోర్స్ ఆఫ్ లైఫ్ దట్ హీ హ్యాస్ టేకెన్ అప్ టు రీచ్ దేర్ అండి. సక్సెస్ జస్ట్ ఇలా రాదు, ఏదో అనుకున్నట్లు మాత్రం మనకు జీవితంలో సాధించుకోవాలంటే రాదు. అండ్ ఈరోజు ఒకటి, నేను అందరికీ సార్ చెప్పినట్లుగా ఇంగ్లీష్ ప్రొఫెసర్, కానీ తెలుగులో మాట్లాడుతున్నాను. నా స్పీచే ఈరోజు మీ అందరికీ డెమాన్స్ట్రేషన్. అనుకుంటే మనము ఏదైనా సాధించగలము. తెలుగు ఏం చిన్న భాష కాదండి, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఇస్ తెలుగు ఈజీ లాంగ్వేజ్? నో. నా మదర్ టంగ్ హిందీ, నేను పాఠాలు చెప్పేది ఇంగ్లీష్లో, నేను తెలుగు మాట్లాడుతున్నాను. అండ్ ఐఎమ్ షూర్ నా తెలుగు బాగానే ఉంది కదా, అవునా కాదా? సో ఇలానే మీరందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. నేను డెమాన్స్ట్రేట్ చేస్తున్నాను. ప్రతిరోజు 15 సంవత్సరాలుగా నేను మాట్లాడేది ఇంగ్లీష్, పిల్లలకు చెప్పేది ఓన్లీ ఇంగ్లీష్లో. బట్ ఈరోజు ఇన్ అ డిఫరెంట్ వే ఈ ఇంగ్లీష్ ప్రొఫెసర్ మీ ముందు వచ్చింది తెలుగులో మాట్లాడుకుంటూ ఒక లెసన్ చెప్పనీకే. మీరు అనుకుంటే ఏ భాష అయినా నేర్చుకోగలరు. ఇది ఇంత ఈజీ కాదు, నాకు కూడా తెలుసు. నేను తెలుగు నేర్చుకునేటప్పుడు చాలా తిప్పలు పడ్డాను. ఎలా అంటే నేను మాట్లాడినప్పుడు అందరూ నవ్వేవారు. ఎందుకు తెలుసా? నేను నిన్నొస్తాను చెప్పాను చాలాసార్లు. బికాస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇన్ హిందీ ఐదర్ ఎస్టర్డే ఆర్ టుడే ఇస్ కల్. ఓకే, సో నేనేం చెప్పేదాన్ని తెలుగులో నిన్న. చాలామంది నా ముఖం మీద ఎందుకు నవ్వుతున్నారు, నేను నిన్నొస్తుంటే ఇది తప్పు అనుకున్నాను. సో దీంతో మీకు అర్థం చేసుకోవాల్సిందంటే ఏదైనా సరే కొన్ని విషయాలు మనకు ఇమ్మీడియట్గా అర్థం కావండి. ఏ భాష నేర్చుకోవాలంటే కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కొన్నిసార్లు నవ్వుతారు, కొన్నిసార్లు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేడం మీరు నిన్న చెప్పడం తప్పండి, రేపు చెప్పాలి. ఓ అలానా, ఇదా విధంగా నేను కూడా నేర్చుకొని తెలుగులో ఇక్కడి దాకా వచ్చాను. లైక్ వైజ్ మీరు కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ స్పెషల్లీ విత్ రిగార్డ్ టు ఎనీథింగ్. మీరు ఏదైనా సాధించుకోవాలి అనుకుంటే ఈజీగా లైఫ్లో రాదండి, కష్టపడాలి, కష్టంతోనే మీకు వస్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ ఎనీబడి, నో డౌట్. మళ్ళీ అక్కడ ఒకసారి వచ్చేసాక జీవితం ఒక ఆనందం. లైఫ్ ఈస్ గోయింగ్ టు అపియర్ అ బ్లిస్ టు యూ వన్స్ యూ రీచ్ ద స్టేజ్. ఇంకొక మాట చెప్తానండి ఫ్రమ్ మై సైడ్, సో దట్ యూ ఆల్ అండర్స్టాండ్ మై వర్డ్స్. నా మాటలు మీరు నమ్మాలంటే ఏదైనా కాంక్రీట్ ఉండాలి కదా. లిసన్, నేను 18th ఇయర్లో నా మ్యారేజ్ అయిందండి. అండ్ వెన్ ఐ వాజ్ డూయింగ్ మై BA, ఆఫ్టర్ మ్యారేజ్ MA, MPhil, PhD చేశాను. కానీ నాకు ఎప్పుడు తెలియదు ఇది నేను ఎందుకు చదువుతున్నాను, నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయా నా లైఫ్లో, ఇవన్నీ ఏం లేదు. ఓకే, చదవాలి, నా టైంని మంచిగా యూజ్ చేసుకోవాలి. బట్ ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ టు సే, ఈరోజు హైదరాబాద్లోంచి ట్రావెల్ చేసేటప్పుడు థ్యాంక్స్ టు గంపా గారు, లక్ష్మీనారాయణ సార్ లాంటి వాళ్ళతో కలిసి రావడం, అంత మంచిగా మాట్లాడడం, ఇలాంటి వాళ్ళ కంపెనీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సక్సెస్ టు మీ. yes or no? ఇది నేను 18 ఇయర్స్లో ఇమాజిన్ చేయలేను, కానీ కష్టపడ్డాను. వాట్ డిడ్ ఐ డూ? ఐ స్టడీడ్, ఐ వాజ్ వర్కింగ్ హార్డ్, అండ్ విత్ 2 kids ఆల్సో ఐ వాజ్ వర్కింగ్ హార్డ్. ఇవన్నీ నేను చెప్పేటివి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, సో దాట్ మీరు నన్ను నమ్మాలి, నా మాటల్ని నమ్మాలి. ఫైన్.
ఒక మేడం, ఒక లేడీ, ఇఫ్ షీ కెన్ కమ్ టు దిస్ స్టేజ్ అండ్ నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, నాకు జాబ్ చేయాలనేది ఏం లేదు, కానీ లోపల నుంచి ఒక తపన, సమ్ డిజైర్, ఏదో చేయాలి, యూస్ఫుల్గా మనం ఉండాలి, మన లైఫ్కి ఏదో మీనింగ్ ఉండాలి, ఆ మీనింగ్ 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 అనుకుంటూ ఇక్కడ దాకా వచ్చారండి. ఫైన్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ there are other things also in which I am interested. So first and foremost point which I want to discuss with all of you is success is not something very very simple, Andy. You have to go for taking a few things up in life to get refined and achieve whatever you are desiring. So what did I convey from here? There is nothing impossible in life. మేబీ చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, కానీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుందని లైఫ్లో, ఒకటేసారి ఒకటి రాదు. మేబీ ఇప్పుడు కూడా నేను ఉన్న స్టేజ్ ఎక్కడో అక్కడ మధ్యలో ఉండి ఉంటుంది. లెట్ మీ బీ పాజిటివ్. హూ నోస్, నాది కంప్లీట్ యారో టచ్ అయ్యేది ఇంకా చాలా టైం ఉంది. ఎస్ ఆర్ నో? సో లైక్ వైజ్ ఇట్స్ అ లెసన్ ఫర్ ఎవ్రీబడి హూస్ లిసనింగ్ టు మీ. ప్లీజ్ డూ ట్రస్ట్, హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు, వాట్ యూ షుడ్ డూ, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. సో ఈ ట్రస్ట్ అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలండి, వెన్ యు ఆర్ బిగినింగ్ యువర్ జర్నీ, అంటే ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఏదైనా కొత్త గోల్ సెట్ చేసుకుంటే ఇదే చేస్తానండి. వాట్ యూ షుడ్ డూ, యూ షుడ్ ఓన్లీ ట్రై టు ఇవాల్యుయేట్ అండ్ రిఫ్లెక్ట్. అంటే నథింగ్ బట్ ఇంట్రాస్పెక్షన్. క్యాన్ యూ నేమ్ మీ ద బుక్ ఆఫ్ ఎంకే గాంధీస్ ఆటోబయోగ్రఫీ? మహాత్మా గాంధీ, మన బాపు గారి like you know autobiography name ఏంటండి? yes, అబ్దుల్ కలాం గారి ఆటోబయోగ్రఫీ ఏంటండి? వెరీ గుడ్. జవహర్లాల్ నెహ్రూ ఆటోబయోగ్రఫీ నేమ్ ఏంటండి? సత్య నాదెన్లా. ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యువర్ engineering students, right? సత్య నాదెన్లా should be a role model to you, yes or no? ఆయన ఆటోబయోగ్రఫీ ఇంకా వచ్చేది ఉంది. ఐఎమ్ నాట్ ట్రైన్ టు టెల్ యూ మీరు నేర్చుకోలేరు, బట్ కొన్ని ఉంటాయండి, మనము అంత సీరియస్గా తీసుకోకుండా మర్చిపోతుంటాము. బట్ నేను రెఫర్ చేసేది ఇప్పుడు మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీలో ఒక లెసన్ ఉండేది స్టూడెంట్స్కి. వన్స్ అపాన్ ఎ టైమ్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ 2004 or something like that, and that lesson was my experiments with truth. What was the name of the lesson? My experiments with truth. అక్కడ ఒక చిన్న చెప్పిన మాట నేను చెప్తాను, చిన్న మాట పెద్ద ఇంపాక్ట్ అండి. అండ్ వాట్ ఈస్ దాట్? హీ సెడ్ దాట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్. ఇంట్రాస్పెక్ట్ అంటే ఏంటి? సెల్ఫ్ ఇన్స్పెక్ట్. బయట వాళ్ళు మనల్ని ఇన్స్పెక్ట్ చేయడం కంటే మనల్ని మనము రిఫ్లెక్ట్ చేసుకొని ఇన్స్పెక్ట్ చేసుకుంటే వచ్చిన నాలెడ్జ్ అనుకోండి, రియాలిటీ మన ముందు వచ్చేది చాలా యూస్ఫుల్. సో యూ హ్యావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ వేర్ యూ స్టాండ్ ఇన్ లైఫ్. మన ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి? దట్ ఈస్ వాట్ ఈస్ evaluate and reflect. What are you going to evaluate? Where and what you are right now. And this evaluation has got twofold purpose. What is the meaning of twofold purpose? అంటే రెండు ఉపయోగాలు ఉన్నాయి. Two uses are there. One is you will exactly know what you were able to achieve, what you want to achieve. And the second thing is what you really can achieve. అంటే మీరు దేంట్లో మంచిగా ఉన్నారు, అంటే మీ స్కిల్స్ ఆర్ మీ స్ట్రెంగ్త్ ఏంటి. దీన్ని ఇంకొక భాషలో చెప్పాలంటే స్వాట్ ఎనాలిసిస్ కూడా అంటారు. ఐ హోప్ సమ్ ఆఫ్ యూ మస్ట్ హ్యావ్ హర్డ్ దిస్. yes or no? స్వాట్ ఎనాలిసిస్. సో ఈ స్వాట్ ఎనాలిసిస్ అంటూ మనం ఒకటి చేసుకుంటే మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వెన్ ఎవర్ వీఆర్ సెట్టింగ్ అవర్ హార్ట్ ఎట్ సంథింగ్, అంటే మన మనసులో ఏదైనా సాధించుకోవాలని అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ నుంచి మనం స్టార్ట్ కావాలి. దెన్ many times this is what we are missing, and in a way previously నేను చెప్పింది కూడా introspection is a part of this అండి. can you understand what I am saying? have me time. me time అంటే మీకోసం కొంచెం టైం కేటాయించండి. allocate, please pay attention to my Telugu also. fine. so మీకోసం మీరు కొంచెం టైం కేటాయించాలి అంటే keep aside some time for yourself. what are you going to do that time? only you, a notebook and a pen. only you, a notebook and a pen. write down what all the thoughts come to your mind.
నో మొబైల్, నో ఫ్రెండ్, నో ఫ్యామిలీ మెంబర్, ఓన్లీ యూ యువర్ సెల్ఫ్. అప్పుడు నిజంగా అర్థమవుతుంది మీకు ఎక్సైట్ చేసేది ఏంటిది లైఫ్లో. వాట్ ఈస్ దాట్ సంథింగ్ విచ్ రియల్లీ ఎక్సైట్స్ యూ, వాట్ యు వాంట్ టు బీ ఇన్ యువర్ లైఫ్. సంథింగ్ విల్ కమ్ టు సర్ఫేస్ వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు పెన్ డౌన్ యువర్ థాట్స్ వితౌట్ కంట్రోలింగ్ ద ఐడియాస్. ఆ ఫ్రీ ఫ్లోలో వచ్చిన థాట్స్ అన్నీ మీరు రాసుకుంటే మీకు తెలుస్తుంది మీకు లైఫ్లో థ్రిల్ ఇచ్చేది, ఎక్సైట్ చేసేది, ఆ మూవీ టర్మినాలజీ చెప్తే ఆ కిక్ వచ్చేది లైఫ్లో ఏంటిది మీకు తెలుస్తుంది వెన్ యూ ఆర్ స్పెండింగ్ సమ్ మీ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ ఇస్ అవర్ బిహేవియర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డూ యూ ఆల్ అగ్రీ విత్ మీ? This is nothing but everything we do is our behavior. How are we behaving? How are we acting? So just have a look at the figure andi. Situation untundi, danni meeru marchaleru. Anything it can be, positive or negative. When I mean to say, aa situation word ki కానటేషన్ లేదు. నెగటివ్ కానటేషన్ అంటే నెగటివ్ అనే కాదు, క్రిటికల్గా కాదు, ఏ సిచ్యువేషన్ కూడా కావచ్చు, పాజిటివ్ ఆర్ నెగటివ్. సో మీరు దాని మీద, ఆ సిచ్యువేషన్ మీద ఎట్లా రియాక్ట్ అవుతారో లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఫైన్. రియాక్ట్ అంటే హౌ యు ఆర్ ఇన్ అ వే రెస్పాండింగ్ టు ద సిచ్యువేషన్. One can be extremely outburst of emotions when you are trying to look frantic. అంటే మీరు డిస్టర్బ్గా ఉండి ఏదో హడావుడిలో అన్నట్లు మీరు చేయొచ్చు, ఆర్ యూ కెన్ యాజ్ వెల్ బిహేవ్ ఇన్ అ రెస్పాన్సిబుల్ వే. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. దెర్ వాజ్ అ రెస్టారెంట్, పీపుల్ వర్ సిట్టింగ్. ఓకే, ఆ కాక్రోచ్ వచ్చింది, కాక్రోచ్, రైట్? People were just trying to fear from it and make all the situation chaotic. One from the other they were trying to simply hurl. అంటే ఇలా కాక్రోచ్ని ఒకళ్ళ దగ్గర నుంచి ఒకరు ఇలా దే థ్రోయింగ్, రైట్? బట్ లాస్ట్లో ఒక మనిషి దగ్గర వస్తే ఆయన ఆ కాక్రోచ్ని తీసుకొని బయట వెళ్ళి పాడేశారు. సో ఇది మీరు ఒక్కళ్ళ నుంచి వేరే వాళ్ళకి జస్ట్ ఇలా ఇచ్చేస్తూ ఉంటే అది రియాక్షన్ అండి. సిచ్యువేషన్ ఏంటి ఇక్కడ? కాక్రోచ్ ఎక్కడి నుంచో వచ్చి అక్కడ పడింది. మీ బిహేవియర్ ఏంటి? ఒక్క ప్లేస్లో చూస్తే రియాక్టివ్ బిహేవియర్, దట్ ఈస్ you are trying to simply disturb people around you. You're not actually using your patience, balanced mind, but you're simply trying to react to it in an impulsive way. Fine. Whereas the other person thinking in a cool way, that person has behaved responsibly and threw aside the కాక్రోచ్. సో ఇది మీరు ప్లీజ్ జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలండి. ఐఎమ్ షూర్ దీనికంటే చాలా డెప్త్లో చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ యాజ్ ఐ సెడ్, నాకు అర్థమైనట్లు వరకు మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇట్లా చేసి ఒక్క దగ్గర పెట్టేసి మీ అందరితో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇస్, I was talking about general success in the beginning. Now I am coming down to something specific in life. Something specific in life. Now when I say something specific, I mean మీ లైఫ్లో మీకు గోల్ ఏంటి అండ్ ఇప్పుడు చెప్పినట్లండి, ఏజ్ ఈజ్ నాట్ అ బ్యారియర్ ఫర్ సెట్టింగ్ గోల్. ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా గోల్ ఉండొచ్చు. అంటే మీకు ఏజ్ అన్నట్లు లేదు. 60-70 ఇయర్స్లో కూడా చాలామంది చదివే వాళ్ళు, ఇంకొక కొత్త డిగ్రీ తీసుకునే వాళ్ళు, ఇంకా డాక్టరేట్స్ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సో గోల్ సెట్టింగ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఏజ్ అండి. ఎప్పుడైనా మీరు మీ లైఫ్లో కొత్తగా గోల్ సెట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ యూ ఆల్ టు అండర్స్టాండ్. హ్యావింగ్ అ గోల్ ఇన్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎంత ఎనర్జీ ఉన్నా కూడా ఆ ఎనర్జీని యూజ్ చేయాలంటే ఏ డైరెక్షన్లో యూజ్ చేయాలి? వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ దట్ ఐ వాంట్ ఫ్రమ్ మై ఎనర్జీ? దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మన హ్యూమన్ బీయింగ్స్ ఉన్న అమేజింగ్ గిఫ్ట్ ఏంటంటే మనము అనుకున్నట్లు గోల్ సెట్ చేసుకోగలము. yes or no? See, the way how society is growing now, technologically advanced and all, it is just an example. మనం అనుకున్నది మనం చేసుకుంటూ వెళ్తున్నాము. yes or no? గోల్స్ ఉంటాయి కానీ మరి అది పాసిబుల్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ గోల్స్. బెస్ట్ ఎగ్జాంపుల్, వన్ మోర్ టైమ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు శ్రీ అబ్దుల్ కలాం గారు. చూడండి,
born and brought up in a very poor family, from a humble background, he rose to the position of a president. Do we need any more example than this? No. But ఆయనకేంటి గోల్ అంటూ ఉంది, పిచ్చి అంటూ ఉంది, జీవితంలో ఏదో సాధించాలి. నో డౌట్ we can call it పిచ్చి, that is craze, madness. ఏం సాధించాలనుకున్నా కూడా మనకు అది ఉండాలి. లేదంటే చిన్న చిన్న విషయాలలో మనము డిస్కరేజ్ అవుతాము, డిమోటివేట్ అవుతాము. అండ్ జీవితంలో చులకనగా మాట్లాడే వాళ్ళు కూడా ఎదురొస్తారు. వర్క్ చేసేటప్పుడు కూడా మీకు అందరూ మోటివేట్ చేసే వాళ్ళు ఉండరండి. చాలామంది మీకు రైవల్స్గా ఉంటారు. వెదర్ యు ఆర్ అ స్టూడెంట్ ఆర్ యు ఆర్ వర్కింగ్ సమ్వేర్ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్. ఈవెన్ మన ఫ్యామిలీలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఒకటి అర్థం చేసుకోండి, మనం అనుకున్నది సాధించాలంటే మాత్రము ఈ చిన్న చిన్న విషయాలు మనకు ఎప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. దాని గురించి మనము చాలా క్లియర్గా ఉండాలి. నా లైఫ్లో నాకంటూ గోల్ ఏంటి, అండ్ మనకు దేవుడు ఇచ్చిన వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ us is we can decide what we want to achieve in our లైఫ్. ఇక్కడ 2 words నేను యూజ్ చేశాను, డ్రీమ్స్ ఏంటి, గోల్స్ ఏంటి. ఐఎమ్ నాట్ సెయింగ్ వి షుడెంట్ డ్రీమ్, వి షుడ్ డ్రీమ్, వి షుడ్ డ్రీమ్. బట్ డ్రీమ్కి గోల్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? ఈ గోల్ సెట్టింగ్ గురించి గంపా సార్ కంటే మంచిగా ఎవరు చెప్పరు, అయినో. బట్ నేను కూడా చెప్తున్నాను కొన్ని విషయాలు నాకు అర్థమైనట్లు నా సైడ్ నుంచి మీకు. ఆ గోల్ అంటే మనం అనుకున్న డ్రీమ్కి ఒక డెడ్ లైన్ పెట్టడం అండి. వాట్ ఈజ్ goal? డ్రీమింగ్ విత్ అ డెడ్ లైన్. ఓన్లీ డిజైర్ చేసి నేను లైఫ్లో ఇది కావాలి, నేను లైఫ్లో ఇది సాధించుకోవాలి అనుకుంటే అది ఓన్లీ ఒక విష్ లాగా, ఒక డిజైర్ లాగా ఉండిపోతుంది. బట్ మీరు దాన్ని ఒక డెడ్ లైన్ అంటూ పెట్టుకొని మంచిగా, ఇది మళ్ళీ డీటెయిల్గా కూడా డిస్కస్ చేస్తాను. సింప్లీ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ గోల్. ప్లీజ్ అండర్స్టాండ్, అ గోల్ షుడ్ బి అ స్మార్ట్ గోల్. How should be a goal? Smart goal. Ikkada smart is an acronym. What is smart? Acronym. See, it is a type of abbreviation but not abbreviation. Nenu koncham English teacher lecture ikkada vastundi. Taking a deviation. Abbreviation ki acronym lo ki madhya unna difference entante, when you write ETC or VIZ, these are abbreviations. ATM, ICICI, SMART or anything, wherever you are using the first letters of a group of words, they are called acronyms. Fine. So this day you will never, ఎవరికి తెలిసిందైతే మంచిది, బట్ ఎవరికైతే తెలియదు ఈ రోజు నుంచి మీరు అర్థం గుర్తు పెట్టుకుంటారు. డిఫరెన్స్ ఏంటి యాక్రోనిమ్కి అబ్రివియేషన్కి? యాక్రోనిమ్ ఈజ్ అ టైప్ ఆఫ్ అబ్రివియేషన్. సో నేను ఇప్పుడు ఇచ్చింది ఏంటి, యాక్రోనిమా అబ్రివియేషనా? యాక్రోనిమ్. వెరీ గుడ్, ఫైన్. సో వాట్ ఈస్ ద యాక్రోనిమ్? స్మార్ట్ ఈజ్ ది యాక్రోనిమ్. అంటే మీ గోల్ ఎట్లుండాలి? స్మార్ట్గా ఉండాలి. అంటే అందులో ఒక్కొక్క పదానికి ఒక డీటెయిల్ ఉంది. టు బిగిన్ విత్ ద ఫస్ట్ వర్డ్, S stands for specific. అంటే ఎగ్జాక్ట్గా మీకు లైఫ్లో ఏం కావాలి మీరు క్లియర్ కట్గా మీకు అర్థమై ఉండాలి. బీ స్పెసిఫిక్ వెన్ ఎవర్ యు ఆర్ డిసైడింగ్ అపాన్ యువర్ గోల్. దట్ మీన్స్ జస్ట్ సే ఐ వాంట్ టు లూజ్ వెయిట్. It's again a goal, but I don't know how much or how, then what I should do? I would like to reduce 5 kgs by so and so time, by so and so month. Ala ante specific ga meer raskunte matram meeku baaguntundi. So there are a few things which I am going to rush through because ivi malli detail ga kuda cheppe vallu meeku vastaru ee 3 రోజుల్లో. సో కొన్ని విషయాలు నేను పాసింగ్ గా తీసుకొని కొన్ని నేను ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తాను. సెకండ్ ఇస్ మెజరబుల్. అంటే whenever you are setting a goal, మీరు కొంత ముందు అంటే ఒక టైం అయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మీకు తెలియగలగాలి ఎంత పర్సంటేజ్ నా గోల్ది నేను సాధించుకోగలిగాను. హౌ మచ్ ఐ కుడ్ అచీవ్. చూడండి, గోల్ ఈజ్ అ బిగ్ పిక్చర్. అంటే గోల్ ఈజ్ సంథింగ్ లైక్ అ బిగ్ పిక్చర్. సో మీరు ఏదైనా చేసినప్పుడు ఆ బిగ్ పిక్చర్లోంచి అట్లీస్ట్ ఒక 5
of the word measurable. మీరు సాధించింది ఏంది with regard to the goal, you must be able to just. One more example, especially for the sake of the students here. ఇప్పుడు మీకు ఒక గోల్ ఉంది, 70% నాకు ఎండ్ ఎగ్జామ్స్లో రావాలి. దట్స్ యువర్ గోల్. యువర్ స్పెసిఫిక్ ఏంటి ఇక్కడ? మీరు 70% ఎగ్జామ్స్లో రావాలి. ఇప్పుడు మీరు 1 month టైం అయిన తర్వాత ఒక 6 units ఉన్నాయి, 6 months టైం ఉంది. ఓకే, సో దీని ప్రకారం మీరు ఎట్లుండాలి? 1 month you must be able to complete 1 unit. సో ఇప్పుడు మీరు 1 month తర్వాత వెళ్ళి చూస్తే ఓకే ఫైన్, ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ 30%, 40%. ఇలా మీ గోల్ని మీరు పర్సంటేజ్ చూసి మెజర్ చూసుకోగలిగితేనే మీది కరెక్ట్ అయిన గోల్. సో గోల్ షుడ్ ఆల్సో బీ మెజరబుల్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ అటైనబుల్. అటైనబుల్ అంటే మీరు ఇప్పుడు మీరు యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారండి, ఆర్ సే ఇన్ అవర్ లైఫ్ వీఆర్ నాట్ రియలీ దట్ రిచ్. నేను అంత రిచ్గా లేను. నా గోల్ ఎక్కడ పెట్టుకుంటున్నాను? నేను ఏదో స్పోర్ట్స్ కార్ రేస్లో పార్ట్ తీసుకోవాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? నో, బికాస్ నాకు రిసోర్సెస్ లేవు. నేను స్పోర్ట్స్ కార్ కొనుక్కోవాలంటే నాకు మంచి గొంతు లేదు, నేను లతా మంగేష్కర్ కాలేను. నేను యావరేజ్ స్టూడెంట్ని 90% అంటే అచీవ్ చేయలేను. సో ఇలాంటివి మీరు ఆలోచించి అది రియలిస్టిక్గా అటైనబుల్గా గోల్ తీసుకోవాలి. అటైనబుల్ అండ్ రియలిస్టిక్ ఆర్ మోర్ ఆర్ లెస్ సిమిలర్. అంటే మీరు ఏదైతే సాధించగలరో అదే తీసుకోండి. ఫైన్, దట్ ఈస్ విచ్ యూ క్యాన్ అచీవ్, విచ్ యూ క్యాన్ అటైన్, వాట్ ఈస్ ఇన్ యువర్ లిమిటేషన్. మళ్ళీ ఇక్కడ వన్ మోర్ పాయింట్ అండి. అటైనబుల్ డస్ నాట్ మీన్ ఏదో మీకు చాలా క్లోజ్గా ఉన్నది. దెర్ షుడ్ బి ఎ ఛాలెంజ్, బట్ ఆ ఛాలెంజ్ మాత్రం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎస్ వస్తుంది అన్న ఒక ఫీలింగ్ ఉండాలి. కంప్లీట్లీ నాట్ సంథింగ్ విచ్ ఇస్ టూ బిగ్ ఆర్ టూ అవుట్ సైడ్ ది అచీవబుల్ లిమిట్. అండ్ టైమ్ బౌండ్, రియలిస్టిక్ యాజ్ ఐ సెడ్ జస్ట్ నౌ. ఇది మీకు లైఫ్లో ఉపయోగం ఉంటుందా లేదా? దిస్ ఈజ్ ఆల్సో వన్ థింగ్ విచ్ యూ షుడ్ అండర్స్టాండ్ వెన్ ఎవర్ యూ ఆర్ సెట్టింగ్ యువర్ గోల్స్. హియర్ వన్ మోర్ సింపుల్ ఎగ్జాంపుల్. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. There used to be 2 neighbors. One neighbor had a dog. Dog used to go for chasing every day a car till the end of the road. Are you all listening? Dog used to go for chasing any passing vehicle till the end of the road. Fine. So one day his neighbor asked, I don't understand, why does your dog run after each and every vehicle? ఆయనకు తెలుసు అది మీ బండి కాదు, ప్రతి అంటే వీధిలో వచ్చిన ప్రతి బండి వెనకాల ఎందుకు అట్లా పరిగెత్తడారు? అండ్ హీ సిట్స్ దేర్ వెన్ ఎవర్ ది వెహికల్ పాసెస్, హీ కమ్స్ బ్యాక్ అండ్ అగైన్ సిట్స్, అండ్ హీ డెఫినెట్లీ నోస్ హీ కెనాట్ గో ఫర్ ఎవర్ క్యాచింగ్. ఫైన్, బట్ ఎందుకు ఇలా చేసేది? ఐ డోంట్ అండర్స్టాండ్. నేబర్ క్యూరియస్లీ ఆస్క్స్ హిస్ ఫ్రెండ్. సో ఆయన ఫ్రెండ్ ఇచ్చిన ఆన్సర్, ప్లీజ్ కాన్సన్ట్రేట్. వాట్ హిస్ ఫ్రెండ్ సేస్ ఈజ్, I understand what you're asking me, but నాకు ఎందుకు చేస్తాడని లేదండి నా టెన్షన్. ఒకవేళ ఆయన సాధిస్తే కూడా ఆ వెహికల్ని పట్టుకుంటే ఆయన వెహికల్తో చేసేది ఏంటిది నా క్వశ్చన్. కుడ్ యూ అండర్స్టాండ్? సో ఆ వెహికల్ అంటూ ఒక్కరోజు నా డాగ్, ఫైన్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ క్యాచింగ్ ద వెహికల్, ఆ వచ్చిన వెహికల్తో చేసేది ఏంటి? అలానే కొన్ని ఉంటాయండి మన లైఫ్లో, దానికి అవసరం అంటూ ఉండదు. అది మాత్రం మీ గోల్లో ఎక్కడ ప్లేస్ ఇవ్వకండి. అక్కడ మీరు రియలిస్టిక్గా ఆలోచించండి. am I running after like a dog for something irrelevant to me, something not essential to me, or I am chasing something, I am pursuing something which is relevant to me? Did you all get it? So most of the times we see people are unable to achieve goals simply because they're running after like the dog in the story behind the things which are non-essential. సింప్లీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఉండి మనము సమ్టైమ్స్ చాలా మనము మిస్ అవుట్ అవుతాము. దాంతో ఏమవుతుంది? మన టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది, మళ్ళీ మనము డిస్ట్రాక్ట్ అవుతాము. వాట్ హ్యాపెన్స్? వి గెట్ distracted from our goal by pursuing something which is not realistically important in our life. And the last one in the SMART acronym is time bound. Ante goal antu unnadi nenu in the beginning cheppanu, there should be a time limit set for each and every goal, then only you will be able to achieve it. Here again there are
2 categories of goal అండి, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఈరోజు వచ్చింది నాకు ఈరోజు గోల్. నిన్న ఐ హ్యాడ్ టు సబ్మిట్ మై సమ్ వర్క్ ఇన్ ద కాలేజ్, దట్ వాజ్ మై గోల్ ఫర్ యస్టర్డే. టు డూ లిస్ట్ అంటూ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. వీ హ్యావ్ ఎవ్రీడే సంథింగ్ కాల్డ్ టు డూ లిస్ట్. అంటే డేకి మనం ఏం చేసుకోవాలి. చాలామంది ఆర్ నాట్ చాలామంది సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ డే ఎట్లా స్టార్ట్ చేస్తారంటే టు డూ లిస్ట్. ఈ రోజుకి నాకున్న ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటి పేపర్ మీద రాసుకుంటారు. దట్ ఈస్ టు డూ లిస్ట్. లైక్ దాట్ యూ విల్ హ్యావ్ షార్ట్ టర్మ్ గోల్. యాజ్ ఐ సెడ్ జస్ట్ నౌ, మీరు సెమిస్టర్ ఎండ్లో ఎంత పర్సంటేజ్ కావాలనుకున్నారు, అది మీది షార్ట్ టర్మ్ గోల్. వాట్ ఈస్ లాంగ్ టర్మ్ గోల్? 5 years goal could be, 4 years goal could be, నేను బీటెక్ పాస్ అయ్యేటప్పుడు నాకు 85% రావాలి. దట్ ఈస్ అగైన్ షార్ట్ టర్మ్ గోల్. అల్టిమేట్ గోల్ ఏంటి మీ లైఫ్? దట్ ఈస్ విజన్. విజన్ ఏంటి? నేను చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ ఆర్ ఆంటర్ప్రీనర్ ఆర్ సిఇఓ ఆఫ్ ఎ మల్టీనేషనల్ కంపెనీ కావాలి. ఆర్ నేనే ఒక 500 మంది స్టూడెంట్స్ని, నా ఫ్రెండ్స్ని ఉద్యోగం kalpinchali. So what is that you are setting your goal? Heart it is something very important. So I hope you all are clear now with the difference between to do list, simple goal, short term goal, and ultimately goal for your life. And ఎప్పుడు కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు ఏదైనా షార్ట్ టర్మ్ గోల్ అచీవ్ చేస్తే ఆ షార్ట్ టర్మ్ గోల్ మళ్ళీ మీకు లైఫ్కి ఎట్లా యూస్ఫుల్గా ఉంటుంది. ఈజ్ ఇట్ ఇన్ లైన్ విత్ ది అల్టిమేట్ గోల్ ఇన్ లైఫ్? అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇక్కడ చాలామంది పెద్ద గోల్స్, పెద్ద అంటే ఏదో సాధించలేనట్లు కాదు. యాజ్ ఎ సెడ్, అది ఛాలెంజింగ్గా ఉండాలి, మళ్ళీ మన రీచ్లో కూడా ఉండాలి. ఫైన్, ఛాలెంజింగ్గా ఉండాలి, మళ్ళీ మనకు రీచ్లో అయినట్లు కూడా ఉండాలి. సో చాలామంది లైఫ్లో చిన్న గోల్స్ ఎందుకు సెట్ చేస్తారంటే because they cannot see what they can achieve at the end of the day. And హ్యూమన్ మైండ్ ఎట్లుందంటే ఏదైతే మనము చూడలేమో దాన్ని మనము జనరల్గా నమ్మము. ఎస్ ఆర్ నో? నేను ఎప్పుడైతే బిఏ చేశాను, ఎంఏ చేశాను, వాజ్ ఐ అవేర్ ఐ విల్ కమ్ టు దిస్ స్టేజ్? వాజ్ ఐ అవేర్? నో. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇక్కడ ఈరోజు స్పెషల్గా కూర్చున్న స్టూడెంట్స్లో మీకు తెలియదు. మీరు రేపు వెళ్ళి చాలా కఠినంగా ఆర్ విత్ లాట్ ఆఫ్ డిటర్మినేషన్, డెడికేషన్, చాలా హార్డ్ వర్క్ చేస్తే మీరు ఏ స్థాయికి వెళ్ళగలరో మీకు తెలియదు. బట్ అది తెలియదు అనుకొని మీరు ఏదో మీడియోకర్గా, మిడిల్ లెవెల్గా, యావరేజ్గా వర్క్ చేస్తే సాధ్యమవుతుందా? కాదు. అందుకే మీ లైఫ్లో హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. యాజ్ ఐ సెడ్, టు అచీవ్ గోల్స్ వీ డెఫినెట్లీ హ్యావ్ టు హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ విజన్. బట్ డోంట్ అస్యూమ్ anything that you cannot see, you cannot achieve. I just shared with my students over here, I never thought when I got married and doing my graduation, like in my so-and-so 2016 year, I am going to travel with some IAS officer to deliver a lecture on the same platform. Yes or no? So today who all are sitting here, you do not know tomorrow what will be your fate. That is the reason, have faith, work with dedication, put in your best effort, leave the rest to God. Yes? Okay? Now, as I discussed, once you set your primary goal, there are some advantages for you when you are having primary, ante basic goal mee mundu unnappudu. 3 things are discussed. One is the things you do, that is actions, the attitudes you hold, thoughts, the feelings you have, feelings. So ee clarity unnappudu manaki em avutundi, productive actions and non productive actions difference manaku telustundi. And what are productive actions? Actions that support or move you closer to your goal. Non productive, what are non productive actions? Actions that are not in line with your goal. So I understanding and appreciating the time constraint will not be touching upon these aspects a lot, because more or less passingly నేను ఇవన్నీ మీతో డిస్కస్ చేశాను. అంటే మనము ప్రొడక్టివ్గా ఇన్ ఏ పాజిటివ్ వే ఆలోచిస్తే ఏమవుతుంది, నెగిటివ్ ఉంటే లైఫ్లో సాధిస్తామన్నట్లు అసలుకి స్కోప్ అయిపోతుంది. రైట్? దీస్ థింగ్స్ ఐ విల్ నాట్ బి టచింగ్ అపాన్, బట్ this is something which I want you all to understand. Generalga, for the word accountability,
మనం ఏమనుకుంటాము, ద మీనింగ్ ఫర్ ద వర్డ్ అకౌంటబిలిటీ ఈస్ బీయింగ్ ఆన్సరబుల్ టు సమ్వన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటబిలిటీ ఎవ్రీబడి? బీయింగ్ ఆన్సరబుల్ టు సమ్వన్ అంటే వేరే వాళ్ళకు వెళ్ళి మనము ఏదో సమాధానం చెప్పాలి, వాళ్ళని మనం చేసింది రిపోర్ట్ చేయాలి, అది మనం అనుకుంటాము అకౌంటబిలిటీ అంటే. అండ్ జనరల్గా మనకు అదంటేనే ఒకలాంటి డిస్లైక్. We don't want to be answerable. But is it right or wrong? మీరు చెప్పండి. Wrong. Being answerable is wrong? No. In a way, మీరు ఇంకా సీరియస్గా ఉంటారు దాని గురించి. You are more dedicated because you are trying to be answerable. And one more thing. Answerable, accountable is not only for others. When you are able to account yourself, వాట్ ఐ డిస్కస్ ఇంట్రాస్పెక్షన్, మీరు మీ సెల్ఫ్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మీకే మీ లోపల నుంచి ఆన్సర్ వస్తుంది. ఉన్న రిసోర్సెస్లో, ఉన్న సిచ్యువేషన్లో నేను ఇచ్చింది నాకు బెస్ట్, అలా మీరు ఆన్సర్ ఇచ్చుకుంటే మీకు సాటిస్ఫాక్షన్ రాదా లోపల నుంచి? ఎస్ ఆర్ నో? So when you are able to get some positive clue by being accountable, do not think being answerable to someone is wrong. In a way, you are holding someone responsible to ask you. లేదంటే ఏమవుతుంది, హ్యూమన్ టెండెన్సీ మనం అనుకున్నది పాసింగ్ థాట్ లాగా వస్తుంది, అలానే వెళ్ళిపోతుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, redefine for yourself what is the meaning of accountability. Accountability is nothing but responsibility. Responsibility, nothing but responsibility. And ఈ అకౌంటబిలిటీ రావాలంటే మీరు ఏం చేయాలి? మీ గోల్, మీకున్న లక్ష్యం అంటూ రైట్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఈ వేరే వాళ్ళు ఎవరు? అపార్ట్ ఫ్రమ్ యూ, యువర్ సెల్ఫ్, your friends, your family and others. Here I will tell you one more important point. There is something called mail me in future. When you Google simply, there are some softwares and see there is reason anesi kada alanti manaku options unnai. So there is an option where మీరు మీకే ఇప్పుడు మెయిల్ పెట్టుకొని నాకు 2020లో ఇది రిమైండర్ లాగా రావాలి అని మీరు పెట్టుకోవచ్చు. Like those who are in the first or second year of their engineering, they can go for setting a reminder. నాకు 2018లో అంటే బీటెక్ ఎండ్ అయ్యే ఇయర్లో రిమైండర్ రావాలి. ఫైన్, నేను సెట్ చేసుకున్న గోల్ ఏంటి? 70% రావాలి, నాకు మినిమం 70% లేదు 80%. మీకు అక్కడ రిమైండర్ వస్తుంది ఒక మెయిల్ లాగా. అప్పుడు మీరు ఆలోచిస్తారు, వేర్ ఐ హ్యావ్ గాన్ రాంగ్. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. లైక్ బీయింగ్ అకౌంటబుల్ ఈజ్ ఆల్వేస్ useful. Accountable to others is going to be just like a reminder to you so that you don't lose track, so that you're not getting deviated from your path as such. Otherwise our deviation e chala energy తీసుకుంటుంది. That is something like a time stealer in life. These are a few points on effective mission management. I can miss this out because we are behind the schedule. One more point is attitude decides your altitude. Attitude decides your altitude is something I'm sure most of you must have heard in the form of quotations. But let us understand what exactly is the meaning of having right attitude. Whether you visit a doctor, whether you listen to a speaker, motivational speaker or oka successful doctor దగ్గర వెళ్తే one side doctor is very quiet. He is only listening to your malady, that is your problems, and giving you prescription. On the other side you have speakers who are motivating you with their inspirational words. మీరు చెప్పండి, మీరు రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఓకే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో కొన్ని క్వాలిటీస్ కనిపిస్తాయి కదా? ఎస్ ఆర్ నో? లైక్ దాట్ మనలో యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటే చెప్పే అవసరం కూడా ఉండదు. పీపుల్ కెన్ ఫీల్ ఇట్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వైఫై. యూ ఆల్ నో ద మీనింగ్ ఆఫ్ వైఫై? Wi-Fi means something which is like radiations around you. So when you are positive by nature, you spread radiation which enthuse others. Enthuse ante vere vallanu మీ ఓన్లీ సంగతి అంటే కంపెనీ కూడా మోటివేట్
చేస్తుంది లైఫ్లో. జస్ట్ లైక్ ఎ గ్రేట్ బిల్డింగ్ స్టాండ్స్ ఆన్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్, సో డస్ సక్సెస్, అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ సక్సెస్ ఇస్ యాటిట్యూడ్. So, my dear friends, here one simple story about two friends. Fine. Both joined the institute same organization same time. Fine. But one fine year, one of the friend got a promotion letter. What happened? One of the friend got a promotion letter. Seeing this, the other friend got demotivated. Why? Both were having equal qualification. That means they were both qualified, very hard working by nature, కంపెనీకి అంతే డెడికేషన్తో వర్క్ చేస్తున్నారు, సిన్సియారిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఒక్క ఆయనకి ప్రమోషన్ వచ్చింది, అదర్ పర్సన్ కుడ్ నాట్ గెట్ ప్రమోషన్. సో ది వన్ హూ డిడ్ నాట్ గెట్ ప్రమోషన్, out of disappointment, wanted to put up his papers. Then the boss, being a very understanding person, called, before he put up his papers, before resignation itself, iddarni he calls to his chamber. Then what he does, he asks both of them, gives them the same question, same assignment. Market ki velli, okay, market ki velli em kanukon ravali, what is the, are there watermelons available in market? Market ki velli em kanukon ravali, watermelon ante tarbooj. Fine. మార్కెట్కి వెళ్ళండి, వెళ్ళి కనుక్కొని రండి, వాటర్ మెలన్స్ ఉన్నాయా లేదా. ఇద్దరికి చెప్పిన సేమ్ క్వశ్చన్, రైట్. దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ the one who is unsuccessful, who was not promoted, he comes and he says, yes, I inquired, watermelons are there in the market. Then the boss asks, how much per kg? Okay, what is the cost of 1 kg watermelon? Then this person was again starting to inquire the price. He stops him, calls the other person, asks the same question. Are there watermelons available in the market? Yes, they are there. 25 for 50 rupees per kg. If we buy 10 kgs, 450, and the fruits appear to be very fresh. These are seasonal fruits, and so there are 3 shops in where you can get this fruit as such. So this way, the employer was able to demonstrate, look, you did not get promotion because of this reason. This person is multifaceted by nature, by default ga. Then what the other person does is, the other friend, very positively he accepts, rather learns a lesson from his friend. Fine, if I have to be successful in my life, I should not try to form an opinion basing on only few marginal realities. I need to go down to the bottom of the reality, why and what. This is what is life అండి. అంటే మనము పాజిటివ్గా లేకుంటే జరిగింది ప్రతిదీ నెగటివ్ అనిపిస్తుంది. నాకు ప్రమోషన్ రాలేదు, నెగటివ్ కాదు. డెమాన్స్ట్రేట్ చేసిన తర్వాత బాస్ ఆయనకు, దెర్ వాజ్ లెసన్ ఫర్ ద ఫ్రెండ్, వెరీ థాట్, నో, ఐ నీడ్ టు చేంజ్ మై యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్. There are certain things which I am not good at. There are certain things at which the other person is good at. So if I want to grow in my life like him, I also should try to become like him. So many things we can learn if the attitude is correct. If you have got the right attitude, you can learn from the experience whatever you are going through in life. So positive people ni ee విధంగా మనము అర్థం చేసుకోగలము, the way how they are responding to a situation. There are simple like 8 steps as such to success which are given. First one is change focus, look for the positive. Change focus and look for the positive. And ఇది change focus, look for the positive అన్నప్పుడు మనము మాత్రం మనలో మనకు కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. We have to be self confident. Fine. Those who do not have self confidence may not be able to. Look, when the glass is shown to you, right, it's a very I think classical example with regard to positive attitude. క్లాసికల్ అంటున్నాను ఎందుకంటే చాలాసార్లు మీరు చూసి ఉండొచ్చు, విని ఉండొచ్చు, కానీ చూసింది వినది ఈజ్ నాట్ సఫిషియంట్ టిల్ ద టైమ్ యూ లెర్న్ ఇట్. am I right? మనం ఎప్పటిదాకైతే అది పాటించలేమో, అది మనకు ఓన్లీ జస్ట్ ఒక స్టోరీ లాగా. till the time we are able to
imbibe and practice that, it is going to be a part of our learning and lesson. So ikkada chuste manaku glass half undi, remaining is there. So you can as well take it as a challenge or as an opportunity. Again here, if you're focusing half glass to be filled with water, you again concentrate on the quality of the water which you will take to fill the glass. Fine. Again, that's an opportunity for you to better the quality. Okay, fine. Unna half glass anta baga lekunnapudu kuda, if it is not really very good as such, you can either go for filling it up with something better. సో మీరు దీన్ని ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు, ఛాలెంజ్ లాగా అనుకొని నేను ఓన్లీ హాఫ్ గ్లాసే పెట్టాలి. ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ పర్స్పెక్టివ్. Making a habit of doing it now, in simple word that's called procrastination. అంటే ఏదైతే మనం ఈరోజు చేయగలమో you have to go for doing it at the same time. A very beautiful short stanza from a poem by James Albury. He basked beneath the sun, he slept beneath the moon, he lived a life of going to do and died with having nothing done. అంటే ఎప్పుడు కూడా చేద్దాము ఆలోచించుకుంటే చేయకుంటే మాత్రం మనకు లైఫ్లో వచ్చేది ఏమీ కాదు. సో ఆల్వేస్ ట్రై టు కంప్లీట్ ద టాస్క్ దట్ యూ క్యాన్ డూ ఇన్ ద గివెన్ టైమ్. సో వాట్ ఎవర్ యూ కెన్ డూ టుడే, డు నాట్ పోస్ట్పోన్ ఇట్ ఫర్ టుమారో. ఇది ఒక కొటేషన్ లాగా వినడం వరకే కాదు, లైఫ్లో నిజంగా ట్రై టు ఇన్కార్పొరేట్ దిస్ యాజ్ అ పాలసీ. దెన్ న్యాచురల్లీ మీ గోల్స్కు అన్నట్లు మీ లైఫ్కి ఒక డైరెక్షన్ ప్రాపర్గా వస్తుంది. యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ అ ఫ్యూ థింగ్స్ ఇన్ లైఫ్. డెవలప్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. దీని గురించి నేను మాట్లాడను, పిక్చర్స్ చూపిస్తాను. What I'm saying is, we have to develop an attitude of gratitude. Gratitude ante thankfulness, being thankful. Being thankful is gratitude, grateful. Being grateful to maybe your society, your parents, God or whatever. Fine. So there are a few things which I'm going to show you which will tell more than my words. Please read this. If you think you are unhappy, look at them. Chudandi, whatever the pictures I have taken, they are from real life. They are not something photoshopped andi. So you need to believe is, try to ask yourself with the same intensity and passion, is my situation worse than that? Are the human beings who are going through this, are they not human beings? Did God stamp them at the time of birth ke మీ లైఫ్ ఇలానే ఉంటుంది? కాదు. సో నా సిచ్యువేషన్ వాళ్ళకంటే బ్యాడ్గా ఉందా? ప్లీజ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఐ నీడ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. వన్ మోర్ పిక్చర్. వెన్ యూ ఫీల్ లైక్ గివింగ్ అప్, థింక్ అబౌట్ దిస్ మ్యాన్. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ ఈస్ ద సక్సెస్ ఇన్ Para-Olympics. I hope you all must have heard. There are so many people who are physically challenged, but by overcoming the physical deformity as such, whatever the physical challenge they have, they were able to win medals in Olympics. So whenever you feel like giving up, ఏదైతే మనకు కాదు జీవితంలో, నేను సాధించలేను అన్నప్పుడు ఇలాంటి వాళ్ళను మనం గుర్తు తెచ్చుకోవాలి. అగైన్ అండి, ఇది మన ట్రస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదో ఒక పిక్చర్ లాగా చూసేసి మర్చిపోతే మాత్రం దీని నుంచి లెర్నింగ్ ఉండదు. బట్ మీరు అర్థం చేసుకోండి, ఎస్, don't I have better God gifted facilities to me? Then you start being grateful in your life. One more. If you feel whatever you are going through now in life is suffering, then how about the life of a person who is leading such life? Do we ever bother about all these things? No. మన నేచర్ ఏంటంటే ఇప్పుడు ఇంత వచ్చింది, దాని తర్వాత మనకి ఇంత కంఫర్ట్ కావాలి. దట్ మీన్స్ we keep on looking out for some or the other comfort in life. Next is, there are naturally so many places in our country itself, in our states, where people do not have proper transport system. But we keep cribbing about travel, we keep cribbing about comfort when we are traveling. So whenever this happens to you, you need to question yourself. If there are some genuine reasons and health problem, anything as such, yes, appreciable. But otherwise, simply out of some sort of falsity and misunderstanding,
Okay, apprehension, do not try to take that also as an excuse. నేను చేయలేను because నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇలాంటివి కాదు. Whenever you come across this also a lesson. Does anything annoy you? No, there are children who are worse than you. There are many children like my own students, because I said I'm working in an engineering college, I get to see them, they hate vegetables. But we have people in the country who are starving from hunger. So when we think about those people who do not have vegetables to eat, then we will understand how thankless we are by nature. What are we? We sometimes, I am not saying we ante manamandarmu teliyakunda telusko ante sometimes with knowledge or without our knowledge we are trying to be thankless by nature. But let us be more thoughtful whenever we are trying to reflect about what we are. When we are complaining about our stay or whatever, are you still complaining? Let us complain less and give more. ఇప్పుడు సార్ చెప్పినట్లు మీకు ఇక్కడ వచ్చాక ఇవన్నీ you are able to receive this. Can you go and give to the people who are not able to be a part of impact? It again depends on your nature. And always remember, whenever you share, you grow. You're multiplying the knowledge or whatever riches or happiness whatever you have when you share. Happiness share cheyandi, adi multiply avutundi. Knowledge share cheyandi, adi multiply avutundi. So whatever you are having, less ochina kuda danni meeru ivvandi, adi peddadaipotundi life lo. Step 4 is continuous education program. Learn, unlearn and relearn. That means the biggest problem with many of us is we are conditioned. Conditioned ante ఒకటి తెలుసుకున్నాక we don't want to go beyond that. We just don't want to go beyond, but then there are definitely better things coming. See, I'll give you a very simple example. When we were using Android basic model, we were happy, we thought this is the best. Again, better version has come. Yes or no? We just wanted to upgrade ourselves and go. Likewise, in life also, change is something which is constant. When everything is changing, don't assume what was my perception, what was my thought process, what my beliefs were once upon a time, the same can be continued. It is not possible in life. So, capacity to unlearn and relearn is very, very important in life. These are the 5 things which everybody must have. I think I passingly commented on this. Character, commitment, conviction, courtesy and courage. Very big word to use, the word character. But yes, there are some ways we can. Character doesn't mean only some narrow-minded perception. It's a very big word where ethics come into picture, integrity comes into picture. There are so many other things which are there a part of this. So please quickly you can make a note, because I'll be in touch with you somehow. A few points which I cannot cover, I'll be able to address them in person also. But please understand, these 5 things are required. Ability teaches us how to do, motivation decides what we do, but our attitude determines how well we do. Build a positive self-esteem. Simple difference between self-esteem and ego, especially for students. You go late to the class, teacher makes you stand outside the class for 5 minutes. You say sorry, but because of another reason, you get delayed once again. Then again teacher makes you stand outside. What you feel? Angry from within. Fine? Ante meeku that is nothing. It's not self-esteem. It is ego. If you have self-esteem, you don't repeat the mistake that you have done in the first time. So please understand the difference between ego and self-respect. Ego unte తప్పు చేస్తాము మళ్ళీ, బట్ ఎదుటి వాళ్ళు మనల్ని సరి చేయొద్దనుకుంటాము. సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటే తప్పు మనం చేయకుండా somehow we try to control. Stay away from negative influences. Just please quickly go through. ఇందులో కొన్ని విషయాలు నాకు డీటెయిల్గా చెప్పే అవసరం లేదనుకుంటాను. నెగటివ్ పీపుల్, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్, these are not something which are non-existent అండి. చాలా మందికి తెలియక ఉండొచ్చు, బట్ naturally there are a few things which may corrupt around us. There are some elements which may be negative, so you have to keep away from negative influences. Among them, the things which I mentioned are here, and learn to like the thing that need to be done, and start your day with something positive. As we began today, tell me all of you please this one answer I want from everybody. Are you all not feeling energized today?
Is this energy? Are you feeling energized? Yes, better than the regular classwork? Like this, you try to begin your day, because it is said winners don't do different things, but they do things differently. So please believe, start with either a quotation. Look, for every slide, I need minimum half an hour to explain you more in detail. But because of time constraints, as I said, these are coming in a blended way. There are others also who are going to address on similar things. But here I am trying to give you in the form of a gist, what are the 8 things. So you have to begin your day with something positive. Instead of blaming darkness, light a candle if you can. Stop blaming, take action. If there is something that should be done, you have to do it from your side. And it's a beautiful picture, which it can show the road not taken. It's a picture from the poem, Robert Frost's poem, The Road Not Taken. That means in life, people who try to do something which is not done by others are going to achieve something extraordinary. Why? You're not doing something ordinary. If you can look at the picture, there is one road which is taken up by many travelers. But one road was not traveled by many. So the person who took the road which is untraveled, which was not beaten up by others, is the one who is going to be more successful in life, because it is not something only the ordinary track as such, ordinary path as such, but something which is extraordinary will only take you to something great in life. All right, but before I conclude my session, once again thanking Sri Gampa Nageshwara Rao sir for providing me with an opportunity to address you all and naturally derive satisfaction for myself, then only imagining that I am going something to you. I think it is in a way I am grateful to myself and to sir and even the company that I could have today. Definitely it was a blessing in disguise for me. So before I conclude, a line I would hum. I'm not good at singing. Perhaps I will learn this also. Sitharama Shastri Gari's song, and I'm sure most of you must have heard. One line I said, maybe a few words from that. You have to be so strong in life where nirasha ke nirasha puttali. Do you all agree? Yes? Nirasha ke nirasha puttali. Yes. I think with this spirit, if we march ahead in life, there is nothing impossible. Whatever we want, when you are setting smart goals, malline nothing unnappudu a smart marchipokandi, realistic, attainable, you will be able to achieve all your goals in life. So I wish you all the very best, and thanking everybody once again, especially the Laksha group of institutions, My Duty, who are the main organizers, and Impact team. I'm also a member, definitely a trainer. Thank you once again for your time and appreciation. Thank you very much, ma'am. May I now request Srimati Manjula Vasu Garu to come onto the dais, please. Madam, please accept a small token of gratitude on our part. You gave your class, which is necessary for us, all of us. We thank and acknowledge. Thank you, ma'am. It's 9951 9951 929 199. And when you text me, I'll give you my email address. Is it fine? Right. Thank you.